ధన నష్టం, అలాగే ఇచ్చిన అప్పులు వెనక్కి రాకపోవటం, అలాగే అప్పులు చేయవలసి రావటం. ఇన్ని విధాల ఇవన్నీ కూడాను కుజుడు కంట్రోల్‌లో ఉండేటువంటి సమస్యలు. దీంట్లో ముఖ్యంగా హార్ట్ ఒకటి, కిడ్నీ ఒకటి, లివర్ ఒకటి, స్టమక్ ఒకటి, బ్రెయిన్ ఒకటి, ఇవన్నీ కూడాను ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి బాధలు నాన్న. వంశపరంపరగా ఈ కుజదోషం అనేటువంటిది వంశపరంపరగా వస్తుంటుంది. ఎలా అంటే ఈ 2 తప్పించి వేరే ఈ దోషాన్ని పోగొట్టేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కుజదోష నివారణ కోసం ఏం చేస్తే మంచిదంటారు? నిజంగా నాన్న, కుజదోషం అనేటువంటిది దోషమే, దోషకారకమైనదే. దీనివల్ల ముఖ్యంగా వైవాహిక జీవితం, వివాహం కావటం, అయిన తర్వాత సవ్యంగా ఉండడం, సంతానం కలగటం, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా ఉండటం, ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కలిగిన తర్వాత కూడా వాళ్ళు బుద్ధి కుశలతతో తల్లిదండ్రులు చెప్పేటువంటి మంచి మాటలు వినటం, దుర్వ్యసనాలు పాలవ్వకుండా, దుస్నేహాల పాలవ్వకుండా సద్బుద్ధితో సత్ప్రవర్తనతో కలిగి ఉండటం, దాంతోపాటు అనారోగ్య సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్. దీంతో ఇంకోటి కూడా ఉన్నాయి నాన్న, ధన నష్టం. ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు, చేస్తుంటారు, ఏదో ఒక విధంగా అది లాస్ అయిపోవటం, అలాగే ఇచ్చిన అప్పులు వెనక్కి రాకపోవటం, అలాగే అప్పులు చేయవలసి రావటం, అప్పుల మీద అప్పులు చేయవలసి రావటం. ఇన్ని విధాల ఇవన్నీ కూడాను కుజుడు కంట్రోల్లో ఉండేటువంటి సమస్యలు. దీంట్లో ముఖ్యంగా హార్ట్ ఒకటి, కిడ్నీ ఒకటి, లివర్ ఒకటి, స్టమక్ ఒకటి, బ్రెయిన్ ఒకటి, ఇవన్నీ కూడాను ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి బాధలు నాన్న. ఇలాంటి ప్రాబ్లమ్స్ మొత్తం కూడాను కుజుడు బాగుండకపోతేనే వంశపరంపరగా ఈ కుజదోషం అనేటువంటిది వంశపరంపరగా వస్తుంటుంది. ఎలా అంటే నేను చెప్పిన ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి హెరిడిటీ అంటే వంశపరంపరగా వస్తూ ఉంటాయి. అవునా? కుజుడు పెద్దలకి ఏ స్థానాల్లో ఎక్కడైతే వక్రీకరించో, లేదంటే వాళ్ళ స్థానాల్లో కుజుడు దోషకారకుడు దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో ఉన్నాడో, అదే కుజుడు వాళ్ళ పిల్లల జాతకంలో కూడాను దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లోనే ఉంటాడు. తద్వారా ఆయన ద్వారా వచ్చేటువంటి రోగాలు కూడా వంశపరంపరగా వస్తుంటాయి. ఇక్కడ గ్రహస్థితే హెరిడిటీ, దాని ద్వారా వచ్చేటువంటి రోగాలు సైన్స్ చెప్తూ ఉంటుంది, మనమే గ్రహాలు చెప్తూ ఉంటాం. ఇక్కడ ఈ కుజదోషం ఉండడం వల్ల ముఖ్యంగా ఎక్కువగా అందరూ భయపడేది ఎక్కడ అంటే వివాహం అవ్వటం, అయిన తర్వాత సరిగా ఉండడం. దీని మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తుంటారు. కుజుడు ముఖ్యంగా నాన్న జన్మస్థానంలో కానీ, లేదా చతుర్థంలో కానీ, షష్టమ, సప్తమ, అష్టమ స్థానాల్లో అంటే 6, 7, 8 స్థానాల్లో కానీ, 10వ స్థానం కానీ, 12వ స్థానంలో కానీ కుజుడు ఉంటే కుజదోషం అంటాం. అంతేకాకుండా కుజుడితో శుక్రుడు కలిసి ఉన్న, కుజుడి మీద శుక్ర దృష్టి కలిగి ఉన్న, లేదా కుజుడికి శుక్రుడికి 6, 8 స్థానాల్లో ఉన్న, లేదా శుక్రస్థానంలో కుజుడు ఉన్నా, కుజస్థానంలో శుక్రుడు ఉన్నా కూడాను మోర్ దెన్ కుజదోషం అవుతుంది. ఇది ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీన్ని ఒక మాట చెప్పాలంటే స్త్రీ శాపం అంటారు నాన్న. మన పూర్వీకుల వల్ల ఎవరైతే ఆడవాళ్ళు కంట నీరు పెట్టారో, వాళ్ళు చేసినటువంటి కంట నీరు ఏదైతే ఉందో ఒక మహాసముద్రమై ఆ వంశాన్ని, ఆ పాపం చేసిన తప్పు చేసిన వాడిని ఒక్కడిని కాదు, వాళ్ళ వంశం మొత్తాన్ని కూడా చివరికి నిర్వంశం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సంతాన యోగం ఉండదు, వివాహం కాదు, మొండి రకాలుగా ఉంటారు. కొంతమంది అసలు వంశం కూడా ఉండదు చూడండి. అవునా? ఇదంతా కూడా నిర్వంశం ఉండడానికి కూడా కారణాలు కుజదోషాలు, ఈ కుజుడితో శుక్రుడి కాంబినేషన్ ఎక్కువగా. వీటి వల్ల ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే నాన్న, ఈ కుజదోషం ఉండేటువంటి వాళ్ళు, ఇందాక మనం కొన్ని వైవాహిక జీవితాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రస్తావన వచ్చింది. అలానే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని ఉంటుంది ఒకటి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఇప్పుడు నేను వినమని చెప్తాను. దేనికంటే చదవడం అంటే అంత ఇంగ్లీష్ మీడియాలు కదా, తెలుగు మీడియం లేదుగా. అవునా? అంతంత మాత్రమే తెలుగు అంటే. దాంట్లో అస్సలు చదవకుండా ఉండడం ఉత్తమం, తప్పులు చదివేదానికంటే. అందుకని వినటం తప్పేం లేదుగా. శ్రవణం నవవిధ భక్తుల్లో వినడం కూడా ఒక భక్తే. కాబట్టి చక్కగా వింటూ ఈ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం స్వామివారికి ప్రతి మంగళవారం జీవితాంతకాలం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేయించండి. అలాగే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని వినండి. ఈ 2 తప్పించి వేరే ఈ దోషాన్ని పోగొట్టేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి నాన్న. ఎన్ని పూజలు, ఎన్ని హోమాలు, యాగాలు, యజ్ఞాది క్రతువులు చేసినా అవి చేయవలసిందే. కానీ ఇది నిత్యం చేయడం ద్వారా, అవి చేసిన తర్వాత కూడా ఇవి నిత్యం చేయడం ద్వారా తప్పనిసరిగా పరిపూర్ణమైనటువంటి ప్రశాంతత, వివాహం, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఆర్థిక లాభాలతో ప్రశాంతంగా కుటుంబం చేసుకోవడానికి, కాపురం చేయడానికి
ప్రశాంతమైనటువంటి అనుగ్రహాన్ని స్వామివారు తప్పితే మరొకరు ఇచ్చేటువంటి పరిస్థితి లేరు. ఓకే గురువు. సో చాలా మంది ఈ కుజదోషం గురించి చాలా భయానకం. భయపడుతూ అవును. ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా చక్కటి నివారణ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.